ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ సంఘ అధ్యక్షులుగా బొత్తుల దుర్గారు నియమిస్తున్నట్లు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు తెలిపారు. ఆదివారం రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ కార్యాలయం వద్ద బొత్తుల దుర్గారావుకి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ విజయవాడ 3 నియోజకవర్గాల్లో ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం కమిటీలు నియమిస్తున్నట్లు, అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గానికి బొత్తుల దుర్గారావుని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాపులందరూ ఐక్యంగా ఉండి కాపుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరూ తన వంతుగా పనిచేయాలన్నారు. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకానికి ప్రభుత్వం నుండి పెళ్లి కానుక అందే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బొత్తుల దుర్గారావు మాట్లాడుతూ తనకు పశ్చిమ నియోజకవర్గం ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నియమించిన ఎర్రంశెట్టి అంజిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఈ పదవి ఇవ్వడంతో మరింత బాధ్యత పెరిగిందని, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులందరినీ కలుపుకొని కాపుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గం ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పైడి వెంకటేశ్వరరావు, గుండు మహేష్, కార్యదర్శులు కర్రి గౌరి, రామిశెట్టి గోపీలకు ఎర్రంశెట్టి అంజిబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎలకల చలపతిరావు, వెన్నం రత్నారావు, బొమ్మ మధు, నంది బాబురావు, దొడ్ల రాజా, బత్తిన నాగపావని, కోరాకుల నాగ, మల్లెపు సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంజిబాబు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల భాగంగా నియోజకవర్గ 64 డివిజన్ల కమిటీలకి పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశ్చిమ నియోజకవర్గానికి ప్రజా కాపునాడు అధ్యక్షులుగా బత్తుల దుర్గారావు గారిని ఈ రోజున మనం నియమించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కాపుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం. ఇక్కడ కాపుల సమస్యలకి ఏదన్నా బత్తుల దుర్గారావుని ముందుండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో 26 జిల్లాలలో కమిటీలు పూర్తి స్థాయిలో మేము కార్యాచరణ చేయబోతున్నాం. గతంలో 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మిగతా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని, అలాగే పశ్చిమ నియోజకవర్గానికి కాపు కళ్యాణ మండపం గతంలో చేసిన అది పూర్తిగా అవ్వలేదు, ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, అలాగే కాపులంతా ఐక్యంగా ఉండాలని కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అంజిబాబు గారికి, అలాగే కాపు నాయకులు రత్నారావు గారికి, నాగా గారికి, దొడ్ల రాజా గారికి, పావన గారికి, అలాగే అందరికీ ఇక్కడ చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి వాళ్ళ రోజున పశ్చిమ నియోజకవర్గకి నాకు ప్రజా కాపునాడు సంక్షేమ కింద నాకు అధ్యక్షులుగా అంజిబాబు గారు నియమించినందుకు చాలా గర్విస్తూ, మరి గురుతర బాధ్యత నాకు అప్పగించినందుకు సర్వదా నేను బాధ్యతగా వహిస్తానని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాపులకి కళ్యాణ మండపమే కానివ్వండి, పేదవాళ్ళకి, విద్యార్థులకి అన్నీ కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి, అలాగే అంజిబాబు గారి ఆధ్వర్యంలో కూడా అందరికీ ముందుకెళ్తామని చెప్పి, అందరికీ మంచి చేయాలని చెప్పి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం నాకు కల్పించిన అంజిబాబు గారికి అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.